బాధపడకు సంజయ్, సిరిని తీసుకొచ్చే బాధ్యత నాది. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ధైర్యంగా ఉండు. ధైర్యం? సిరి నా పక్కనుంటే నీ పిన్ని. ధైర్యమైన, సంతోషమైన సిరి లేని నేను లేను పిన్ని. సింధు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. సింధు వెళ్ళి తీరాలక్క. ఆ మాట చెప్పడానికి నువ్వే. ఆపండి. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? సింధు వెళ్లాలా వద్దన్న దాని గురించి ఇంత చర్చ అవసరమా? తనకి ఇష్టమైతే ఉంటుంది, లేకపోతే వెళుతుంది. అదేదో సింధుకే వదిలేయండి. ఇది ఇష్టాలకు సంబంధించింది కాదు బావా, మన ఇంటి పరువుకు సంబంధించింది. కాదు, నా కొడుకు జీవితానికి సంబంధించింది. ప్రాణం కన్నా పరువే గొప్పది కాదు నీలాంబరి. అసలు సంజయ్ జీవితానికి సింధుకి సంబంధం ఏంది భావని? మాట్లాడవేంది భావని? సంజయ్ని సింధు ఇష్టపడుతోంది బావా. కాదు, సింధుని మన ఇంటి కోడలుగా చేసుకోవడానికి నేనే ఇష్టపడుతున్నాను. ఏమన్నా భావని? సింధుని మనింటి కోడలుగా చేసుకుంటావా? మతుండి మాట్లాడుతున్నావా? మన సంజయ్కి పెళ్ళైనది కదా. మాట్లాడితే పెళ్ళయింది అంటారు. పెళ్ళైతే ఇంటి కోడలు ఎక్కడుంది? సిరి వస్తాది భావని. ఎప్పుడొస్తుందండి? నేను చచ్చాకనా, నా కొడుకు చచ్చాకనా? భవాని, మాట్లాడటానికి నీకు నోరెలా వచ్చింది? అసలు నువ్వు అమ్మవేనా? అమ్మనేనండి, అమ్మనే. అమ్మను కాబట్టే వాడి బతుకు ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. వాడి బతుకు బాగు చేయాలని ఆరాటపడుతున్నాను. కానీ మీరే ఎంతసేపు మామగా సిరి గురించి ఆలోచిస్తున్నారు కానీ నాన్నగా సంజయ్ గురించి కానీ వాడి బాబు గురించి కానీ ఆలోచించడం లేదు. ఏమన్నా భవాని? నేను సంజయ్ గురించి ఆలోచించడం లేదా? తండ్రిగా నా బాధ్యతని నిర్వర్తించడం లేదా? ఎంత మాటను భవాని. సిరిని మన ఇంటి కోడలిగా తీసుకురావడం కోసం నా ప్రాణాలు కూడా వదులుకోవడానికి సిద్ధపడి ఆ ఇంటికి వెళ్ళాను తెలుసా? కానీ ఏం చేస్తాం, పరిస్థితులు ఎప్పటికప్పుడు మనకు ఎదురు తిరుగుతూనే ఉన్నాయి. పరిస్థితులు బాగోలేదని చెప్పి మన సంజయ్ని వదులుకోలేం కదండి. సిరి కోసం వాడు పిచ్చోళ్ళ ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆ సిరి మాత్రం ఆ ఇంటి బిడ్డగా అక్కడే ఉండిపోయింది. ఇలా ఎంతకాలం అండి? త్వరలోనే అన్ని సర్దుకుంటాయి భావని. ఆ నమ్మకం నాకు లేదు. సిరి రాదు, వాళ్ళు రానివ్వరు. రాని వాళ్ళ కోసం ఉన్న వాళ్ళని దూరం చేసుకోలేంగా. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. సింధుతో సంజయ్కి రెండో పెళ్లి చేస్తాను. తప్పు భవాని. తప్పదండి. మనకు సంజయ్ దక్కాలంటే సింధుని మన ఇంటి కోడలుగా చేసుకోవాల్సిందే. భార్య ఉండగా రెండో పెళ్లి చేయటం నేరమక్క. విడాకులు తీసుకుందాం. అది ఇద్దరికి ఇష్టం లేనప్పుడు భవాని. కానీ ఇక్కడ సిరి సంజయ్లు ఒకరినొకరు ఇష్టపడుతుంటారు. చాలండి, ఇప్పటిదాకా వాడు పడ్డ కష్టాలు చాలు. వాడింకా పిచ్చోడై మన లోకం మర్చిపోక ముందే వాడికి పెళ్లి చేసేద్దాం. అందుకు తండ్రిగా నేను ఒప్పుకోను భవాని. తల్లిగా నేను ఒప్పుకుంటున్నానండి. పెళ్లి చేస్తే వాడని మర్చిపోతాడు. సిరిని మాత్రం మర్చిపోలేడక్క. సింధు మర్చిపోయేలా చేస్తుంది, సంజయ్ని మార్చుకుంటుంది. ఏ
పెళ్ళై పెళ్ళం లేని వాళ్ళు, పెళ్ళం పోయిన వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడం లేదా, కాపురం చేయడం లేదా? నువ్వు ఎన్నైనా చెప్పు భవాని, సిరే నా ఇంటి కోడలు. సింధునే మన ఇంటి కోడలు. మన ఇంట్లో ఎదురు చూపులు బాధలు పోవాలంటే శుభకార్యం జరగాలి. అప్పుడే మనందరం సంతోషంగా ఉంటాం. చెప్తుంటే నీకు అర్థం కావటం లేదు? చెప్తుంటే మీకే అర్థం కావడం లేదండి. మూర్ఖంగా వాదించక భవాని. మూర్ఖంగా వాదిస్తోంది నేను కాదండి, మీరే. ఆ మహాతల్లి మీ ప్రాణాలు కాపాడిందని, కన్న కొడుకు ప్రాణాలు పోయినా పర్వాలేదని అడ్డదిడ్డగా వాగుతున్నారు. ఇన్నేళ్ల మన కాపురంలో నన్ను పల్లెత్తి మాట కూడా అనని మీరు ఇప్పుడు దానికోసం నన్ను కొడతారా? భార్య మీదున్న గౌరవం కంటే కోడల మీద విలువ ఎక్కువైంది మీకు. అందుకే మీరు నన్ను చిన్న చూపు చూస్తున్నారు. అదేం లేదు భవాని. నువ్వంటే నాకు ఇప్పుడు గౌరవం ఉంది భవాని. తొందరపడ్డాను, నన్ను క్షమించు. నాకు కావాల్సింది క్షమాపణలు కాదు. సింధు సంజయ్కి పెళ్లి చేస్తారా లేదా? నేను చెప్పేది విను భవాని. నేను చెప్పేది కూడా మీరు వినండి. ఈ ఇంట్లో సిరైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. మీకు కోడలు కావాలో నేను కావాలో తేల్చుకోండి. మీరు వాళ్ళ పెళ్లి చేయకపోతే నా శవాన్ని కాల చూస్తారు. భవాని, అక్క భవాని. నీలంబరి, సిరిని మనం ఎంత త్వరగా వెతికి తీసుకొస్తే అంత మంచిది. లేదంటే మన కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది. సంజయ్ పక్కన భారీగా నేను మరొకరు ఊహించుకోలేను, చూడలేను. అమ్మా అమ్మా, ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారు మేడం. కమెంట్ చేసే నోరు సైలెంట్ అయిపోయింది. కోపంగా చూసే మీ కళ్ళు దీనంగా చూస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ వేసే బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది. బొస కొట్టే తాసులా ఉండే మీరు మా అన్న చిన్న పాములా ఇలా ఉండిపోయారు. అమ్మో, గంట కొడుతున్న గంటకి నా గుండెల్లో చావు మేడం మోగుతున్నట్టు ఉంది మేడం. ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను మేడం. ఏదో ఒకటి చేయండి మేడం. ఏం సునందా, గంటలు గడిచిపోతా ఉండాయి, మా సిరి గురించి తెలియనే లేదు. నీలంబర్ రా, నీలంబర్
ఫోన్ ఎత్తితే ఒక సమస్య, ఎత్తకపోతే ఒక సమస్య. ఇక్కడ ఉండలేము, అలా అని బయటికి వెళ్ళలేము. ఫోన్ ఎత్తండి మేడం, అసలు ఎందుకు చేసిందో తెలిసి వస్తుంది. హలో, ఏ సునంద, 48 గంటల్లో సిరిని తీసుకొస్తానని చెప్పినావు. ఇప్పటి వరకు నాకు ఫోన్ కూడా చేయలేదు. నన్ను రమ్మంటావా? ఆహా, వద్దు నీలాంబరి. నీలాంబరి సునంద, నా సిరికి ఏదైనా జరిగినదో నువ్వు ప్రాణాలతో ఉండవు. సిరి గురించి చెప్పకపోతే ఈ గదే నీకు సమాధి అవుతుంది. మళ్ళీ 48 గంటలేంట్రా? ఈ 48 గంటలు ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడుంటే ఏ క్షణంలోనైనా వీళ్ళు చంపేస్తారు. ఏం చేద్దాం మేడం? మన ముసలిది ఆడగండం ఉంది అంటూ ఉండేది. నేను ఏడో ఉంటది అనుకున్నాను, కానీ ఆ ఆడగండం ఏడుంటదని నేను అనుకోలేదు మేడం. నువ్వు నోరు మూస్తావా? నాకే గండ ఉందో నాకు అర్థమై చావడం లేదు. 48 గంటల్లో నాకు గండ ఉంది. ఏదో ఒకటి ఆలోచించండి మేడం. నువ్వు నోరు ముయ్యకపోతే ముందు నిన్ను చంపేస్తాను. ఎవరు మేడం? నువ్వు ఆగుతావా? నీవు సిరి ప్రేమను గెలిపిస్తావా? నన్ను యుఎస్ పంపిస్తావా? సిరిని చంపేసి నేను ఈ ఇంటి కోడలుగానే సెటిల్ అవుతాను. నీ కళ్ళ ముందే బావతో కాపురం చేస్తాను. సిరికి సంజయ్ మీదున్న ప్రేమని, సంజయ్ మీద నీకున్న అభిమానాన్ని ఓడించి నా పగని గెలిపించుకుంటాను. చెప్పండి అమ్మా. సిరి పొజిషన్ ఎలా ఉంది? అట్టగా ఉందమ్మా, మీరు చెప్పినట్టే చూస్తున్నారు. ఓకే, నీలు ఇంద్రని సిరి కోసం సెర్చ్ చేస్తున్నారు. 48 అవర్స్ లో సిరిని ట్రేస్ చేస్తామని ఛాలెంజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సిరి అక్కడున్నట్టు వాళ్ళకి తెలియకూడదు. మీరు కాస్త అలర్ట్ గా ఉండాలి. ఎవ్వరికి ఎలాంటి క్లూ దొరకకూడదు. మా బావతో నా మ్యారేజ్ అవ్వగానే సిరి చాప్టర్ క్లోజ్ చేద్దాం. సిరి కాన్షియస్ లోకి రాకూడదు. మిమ్మల్ని ఎవరిని తను చూడకూడదు. ఓకేనా? అట్టగేనమ్మా. డాక్టర్ గాని నర్స్ గాని చివరికి మీరు కూడా బయటికి రావద్దు. ఏదైనా ఇంపార్టెంట్ అవసరం ఉంటే నాకు కాల్ చేయండి, సరేనా? అట్టగేనమ్మా. సిరిని తీసుకొస్తావా? నీలో నువ్వు సిరి బాడీని కూడా తీసుకురాలేదు. ఇంద్రాణి, 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 ఏమైనా సునందా? సిరి ఎక్కడుందో తెలిసింది. నా మనిషి ఫోన్ చేసి చెప్పాడు. నిజమేనా? ఇంద్రాణి, తలుపు తీ. అన్నా తాళమి. సిరి
సిరి ఆడున్నదో తెలిసినాదా సునందా? నేను అక్కడికి వెళితే గాని ఆ డీటెయిల్స్ నాకు తెలియవు. యాడికి వెళ్ళాలా? అది ఆలోచిస్తావేమి చెప్పు. అదే ఊరి బయట కొత్తగా వేశారే శ్రీరామ్ వెంచర్, అక్కడికి వెళ్ళాలి. సరే పద పోదాం. అయ్యో వద్దు, అందరూ వెళితే ప్రాబ్లం ఏంద్రాని. అందరూ పోతే ఏమవుతుంది సునందా? నువ్వు వస్తున్నావని నీలాంబరికి తెలిస్తే సిరిని ఇంకొక ప్లేస్ కి ఎస్కేప్ చేయిస్తుంది. అట్నా అయితే సునందతో పాటు నువ్వు కూడా వెళ్ళయ్యా. ఏ అన్న కూడా రాకూడదా? ఇంద్రాణి, మన వాళ్ళు ఎవరూ లేకుండా సునందనొక్కదాన్ని బయటికి పంపించొద్దు, పారిపోతాది. నేనేమీ పారిపోవడం లేదు మాదేవి, సిరిని తీసుకురావడానికే వెళుతున్నాను. మరి అట్టంటప్పుడు ఆయన వస్తే నీకేంది అడ్డం? సరే సరే ఇంద్రాణి, రమ్మను. పదండి. ఆగయ్యా, సునందతో కాస్త జాగ్రత్తగా ఉండు. ఏమర్పాటుగా ఉన్నామో పారిపోతాది. సిరి గురించి తెలిసే వరకు సునందని వదిలిపెట్టదు. అన్నా పారిపోవాలని చూస్తే సునందన ఆడనే సంపేయి. సిరి కనపడగానే నాకు ఫోన్ చేయన్నా. అట్టాగేంద్రమ్మా, పదండి. నీళ్ళు ఆగు. ఏంది? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలా? నువ్వు మాట్లాడాలనుకున్నదంతా మా అక్క చేత చెప్పించినావుగా. పర్సనల్ గా మాట్లాడాలి. ఏందో త్వరగా చెప్పు, నేను బయటకెళ్ళాలా. సిరిని వెతకడం కోసమేగా? అవును, సిరిని తీసుకొచ్చి సంజయ్కి దగ్గర చేస్తాను. దాంతో నేను దూరం అవుతాను అని నువ్వు అనుకుంటున్నావు కదా? అది ఎప్పటికీ జరగదు నీలు. సంజయ్ నా వాడని ఫిక్స్ అయ్యాను. నా నుంచి ఎవరు దూరం చేయలేరు. అని కలల కరమాకు సింధు. 48 గంటల్లో సిరిని తీసుకొచ్చి నీ కళ్ళ ముందు ఉంచుతాను. అది నీ వల్ల కాదు నీలు. సిరి కోసం నువ్వు ఎంత వెతికినా నో యూజ్. ఏందే, నువ్వే సిరిని ఏడో దాచిపెట్టినట్టు మాట్లాడతాండా? నిజం చెప్పు, సిరి గురించి నీకు తెలుసా? నాకెలా తెలుస్తుంది నీలు? సంజయ్తో కూడా సిరిని చూపిస్తారని చెప్పినా నాకేదో నీ మీద అనుమానం కలుగుతా ఉండాది. చెప్పు సింధు, సిరి యాడుంది? నీలు, నిజంగా సిరి గురించి నాకు తెలుసుంటే ఇంద్రానికి చెప్తాను, కానీ నీకెందుకు చెప్తాను? ఏందే? ఎస్, సిరి ఇంద్రానికి హ్యాండ్ ఓవర్ అయితే చచ్చిన తనని ఇంటికి రానివ్వదు. అప్పుడు ఈ ఇంటికి నేనే కోడలవుతాను. సింధు, నీ మాటలు బట్టి ఆలోచిస్తా ఉంటే నువ్వు మనసులో ఏదో పెట్టుకుని సంజయ్కి దగ్గర అవుతున్నావు అనిపిస్తా ఉండాది. యు ఆర్ రైట్ నీలు. ఇంద్రాని వాళ్ల మీద రివెంజ్ తీర్చుకోవడానికి సంజయ్ని పెళ్లి చేసుకోబోతున్నాను. నువ్వే చెప్పావుగా నీలు, మా మమ్మీ డాడీలను ఇంద్రాని ఎంత దారుణంగా చంపిందో. అది విన్న దగ్గర నుంచి ఇప్పుడిప్పుడు ఆ ఇంద్రాణిని చంపాలని ఎదురుచూస్తున్నాను. కానీ బావ బాధ చూసిన తర్వాత ఈ ఫ్యామిలీని వాళ్ళ నుంచి సేవ్ చేయడానికి నువ్వు చేస్తున్న రిస్క్ గురించి తెలిసాక నా డెసిషన్ ని మార్చుకున్నాను. ఇంద్రాణి మీద పగ తీర్చుకోవాలి, అట్ ది సేమ్ టైం ఈ ఫ్యామిలీని కాపాడాలి. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. నేను బావని మ్యారేజ్ చేసుకుంటే ఈ రెండు ఫ్యామిలీస్ టోటల్ గా కలిసే అవకాశమే లేదు. సిరి శాశ్వతంగా ఆ ఇంట్లోనే ఉండిపోతుంది. నా పగ తీరుతుంది. కోడలుగా నేను ఈ ఇంట్లోనే ఉంటే నా వాళ్లతో ఉన్నానని హ్యాపీనెస్ తో ఉంటాను.
అంతేకాదు ఆ ఫ్యామిలీ నుంచి ఈ ఫ్యామిలీకి ఎలాంటి థ్రెట్ ఉంటుందన్న కాన్ఫిడెన్స్ నీకు ఉంటుంది నీలు. చాలా దూరం ఆలోచించినావు సింధు. నువ్వు అనుకున్నట్టు సంజయ్తో నీ పెళ్లి జరిగితే 2 కుటుంబాల మధ్య పగలుండవనుకోవటం నీ పొరపాటు. నేను ఆ ఇంద్రాణి బతికొండగా ఈ ప్రతీకార పోరు సాగుతానే ఉంటాది. నువ్వు ఈ ఇంటి కోడలవైతే ఇక్కడ అందరూ సంతోషంగా ఉంటారనుకోవడం నీ భ్రమ. సిరిని తప్ప మా బావ కోడలుగా ఇంకెవర్ని ఒప్పుకోడు. సిరి లేకుండా సంజయ్య బతకలేడు. నీ మంచి కోరే చెప్తా ఉంటాను. నీ ఆలోచన మానుకొని అమెరికా వెళ్ళిపోసిందో. అమ్మా నాన్న లేని నన్ను అన్నీ నువ్వే అయి పెంచావు నీలో. అలాంటి నువ్వే నాకు రివర్స్ అయితే నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? పెంచిన దాన్ని కాబట్టే నీ మంచి కోరి చెప్తా ఉండాను సింధు. నేనిష్టపడ్డదాన్ని నాకు దక్కకుండా చేయటమేనా నువ్వు కోరిన మంచి? కాదు, ఒకరు ఇష్టపడ్డ వాళ్ళని నువ్వు దక్కించుకోవడం కోసం తప్పు కాబట్టే వద్దంటా ఉండాను. వాళ్ళు మన ఎనిమిస్ నీలు. వాళ్ళు మాత్రమే మన శత్రువులు. సిరి కాదు. సిరి ఈ ఇంటి కోడలు కాదు నీలు. నా శత్రువు మేనకోడలు. అది ఈ ఇంటి కోడలు కావడానికి వీల్లేదు అని నువ్వనుకుంటే నేను నిన్ను నా మేనకోడలుగా చూడను. నువ్వు నన్ను మేనకోడలుగా చూడకపోయినా పర్వాలేదు. నేను మాత్రం సంజయ్ని లైఫ్ పార్ట్నర్ గానే చూస్తాను. అలా నిన్ను చూస్తే సంజయ్ దరిదాపులకు కూడా నిన్ను రానివ్వను. సరే నీలు, సంజయ్కి దగ్గర అవ్వాలని నేను చూస్తున్నాను. నాకు సంజయ్ని దూరం చేయాలని నువ్వు చూస్తున్నావు. సంజయ్కి సిరిని దూరం చేయాలని నేను చూస్తున్నాను. సిరిని సంజయ్ని దగ్గర చేయాలని నువ్వు చూస్తున్నావు. ఎవరు గెలుస్తారో చూద్దాం. చెప్పు వీరు. అర్జెంటుగా మెడిసిన్స్ అవసరమయ్యాయి. ఏదైనా అర్జెంట్ ఉంటే కాల్ చేయమన్నారుగా, అందుకే కాల్ చేశాను. నన్ను వెళ్ళి తెచ్చుకోమంటారా? నో 48 అవర్స్ వరకు మీరెవ్వరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మరి మెడిసిన్స్? మీకు ఏ మెడిసిన్స్ కావాలో నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. అలాగే మేడం. సింధు ఏడకపోతా ఉండాది. సాంబిరెడ్డి